ఆదివారము దేవుని మందిరములో మీరు ఎలా ఉండాలంట? ఎలా ఉండాలి? ఒంటరిగా ఉండాలా? భర్త లేని మనిషి ఒంటరిగా వచ్చిందంటే ఒక అందం, గుడ్రాలు ఒంటరిగా వచ్చిందంటే ఒక అందం. అందరూ కలిగి ఉన్న కుటుంబం దేవుని మందిరానికి రావడానికి సింగిల్గా వచ్చి కతిమా వాళ్ళు సినిమా హాల్లో, మందు షాపుల్లో, బీరు షాపుల్లో, అనేకమైన వ్యర్థమైన చోట తిరుగుతూ ఉంటే మరి నీ భక్తి జీవితంలో నీ గద్దింపేంటి? నీ గద్దింపేంటి? ఒకవేళ దేవుడు అమ్మా మనం దేవుని సన్నిధిలో ఉండాలి ఈరోజు అని భారీగా నిన్ను హెచ్చరిస్తే, నా ఇష్టం వచ్చినప్పుడు వస్తా, ఈరోజు నేను సినిమాకి వెళ్ళాలనుకున్నా, ఈరోజు నేను మందిరానికి రావద్దని అనుకున్నా, ఈరోజు నాకు వేరే ఊరు ప్రయాణం ఉంది, నా స్నేహితులందరూ కలుసుకునే ప్రయాణం ఉంది, నేను రాలేను అని ఒకవేళ నువ్వు మాట్లాడుతున్నావా? అయితే మీ ప్రయాణ పద్ధతి సరిగ్గా లేదు. దేవుడు రాకడలో కుంటోళ్ళులాగా ఉండకూడదు, గుడ్డోళ్ళులాగా ఉండకూడదు, లోపం కలిగిన వాళ్ళుగా ఉండకూడదు, వడి కలిగిన లేడి వలె పరిగెత్తేవాళ్ళుగా మార్చబడాలి. హల్లెలూయా.